నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. 22 క్యారెట్ గోల్డేమో 16,000కి దాటిపోయింది. 14,050. వెండి 265 అంటున్నారు. అది మీరు చెక్ చేసుకోండి. మీరు కొన్న ముందు. ఇవాళ మార్కెట్ అంతా మీద పెరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద డెడ్ క్యాన్ బౌన్స్. ఓకే. అమెరికాలోనే ట్రంప్ అతనేమో అయిపోయిందని చెప్తున్నారు. మొదట గ్యారంటీ అంతా మాట్లాడండి. దాని తర్వాత ఏమో యుద్ధం చూద్దాం. నేను కొడతనే ఉంటాను. అలాగని చెప్తున్నారు. వార్ కంటిన్యూస్. స్టేట్ ఆఫ్ కమ్యూనిస్ ఏది పైకి రావడం లేదు. స్టేట్ ఆఫ్ హమూస్ రిలీజ్ చేసి అన్ని సరిగ్గా అయినా కూడా 2 వారాలు అవుతుంది అన్ని పైనకి రావడానికి. బ్రెంట్ ఏమో 104, 105, 102 అని ట్రేడ్ అవుతున్నది. ఓకే. అదే మార్కెట్ అదే సంతోషంలోనే 510 మార్కెట్ ఏమో ఓపెన్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ ఏమో గబగబం పెరిగి 550 పాయింట్ వరకు వెళ్ళింది. సెన్సెక్స్ ఏమో 1600 వరకు వెళ్ళింది. దాంతో పడిపోయింది. మార్కెట్ ఇప్పుడు బేసికలీ కింద పడిన మోడ్లో ఉంది. హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఎస్ ఏమో బ్యాడ్ పట్టుకుని వస్తున్నారు. దీనివల్ల మార్కెట్ హేట్ అవుతుంది మనకు తెలీదు. సిఎన్బిసి అండ్ ఈటీలో పెద్ద ఎక్స్ప్రెస్ అంతా మాట్లాడుతున్నప్పుడు ఈ వారంలోనే మా మార్కెట్ 4 రోజులు ఉంటుంది అలాగా అని చెప్పి నెమ్మదిగా ఉన్నారు. మార్కెటే వద్దు, మార్కెట్ లేదు అని చెప్తున్నారు. అంటే పెద్దవాళ్ళందరూ ప్రసిద్ధి ఎక్కువ ఉందని అర్థం. ఆటో ఇండెక్స్ 3% పెరిగింది. ఐటీ 3.1 పెరిగింది. ఫార్మా 2, ఎఫ్ఎంజీసీ 1.4, మెటల్ 3.1 పెరిగింది. స్టాక్ అంతా మనం వీక్లోనే కన్సిడర్ చేసిన గబగబగానే పెరిగింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ 7, తంగమల్లి 5, టిఎన్బి 4, కమర్షియల్ వెహికల్ 3, మహేంద్ర 3, ఫైనాన్స్ జోనస్ 3, టీసీఎస్ 4, ముత్తు 3.1, నాట్కో 2, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.8, ప్యాసింజర్ 2.6, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2.3, ఫెడరల్ బ్యాంక్ 1.8. ఇవంతా పెరిగింది. ఇప్పుడు ఏమో ఎల్పిజి సిలిండర్ కమర్షియల్ని అన్ని ప్లేస్లో పెంచేశారు. ముంబైలో లోయెస్ట్గా, చెన్నై గిఫ్ట్ హైయెస్ట్ పెంచారు. ఒక మైదా పీసులో 100 రూపాయలు 150 రూపాయలు పెంచిన దాంట్లో చెన్నైకి తమిళనాడుకి స్పెషల్ ట్రీట్మెంట్ 203 పెంచారు. ట్రంప్ ఏం చెప్తున్నాడు 3 వారాల్లోని ఈ వారం తగ్గిస్తాను, ఈ మధ్యలోనే కడతా చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్స్పోర్టర్కి ఇంకా చాలా కష్టం. షిప్పింగ్ ఛార్జెస్ 40% పెరిగింది. ఇంకా ఆ సైడ్కి వెళ్ళలేదు. ఆ సైడ్కి వెళ్ళిందంటే ఇంకా 40% పెరుగుతుంది. జెట్ టెరియల్ ప్రైస్ అంతా డబల్ అయిపోయింది. ఎయిర్లైన్స్ అన్ని ప్రెషర్లో ఉన్నాయి. దీనివల్ల వీళ్ళందరికీ ప్రాఫిట్ ఏమన్నది ఈ వారంలోని. నేను చెప్పింది మిగతా అందరూ చెప్తున్నారు. రూపాయి సెంచురీ 100 కన్ఫామ్, 125 అవుతుంది లక్ష్యం అలాగని చెప్తున్నారు. ఈ ఛానల్ మీ ఛానల్ ఫాలో పని అంటే ముందే మీకు న్యూస్ వచ్చింటుంది. రూపాయి 12 సంవత్సరాల ఎవరికి దేవుడు కనిపించిపోయినంత లెవెల్కి టక్కని కింద పడింది. మన డాక్టర్ ఉన్న అమ్మగారు అది పడలేదు, సూపర్గా ఉన్నదని చెప్తున్నారు. అమ్మగారు నమ్ముతారా లేదన్నది మీరే రీసెర్చ్ చేసుకోండి. రూపీ ఏషియాలో వాస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఈ సంవత్సరంలోనే. దీనివల్ల పాకిస్తాన్ కూడా మనకన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. ఆర్బీఐ ఏమో $77 బిలియన్ షార్ట్ చేశారు ఫిబ్రవరిలోని. అగ్రెసివ్ డిఫెన్స్ ఆఫ్ రూపీ ఏమో ఫారెక్స్ రిజర్వ్ని తగ్గిస్తుంది. దాంతో నిన్న మార్కెట్ సెల్ ఆఫ్ చూసామంటే రియాలిటీ అండ్ ఐటీ చాలా తక్కువ. ఐపీఓ మార్కెట్లోనే మీరు డబ్బులు చేయాల, నేను మంగత ఆడుతూనే ఉంటాను, మ్యూచువల్ ఫండ్ కొంటారులే అని అనిపించదు. 1,60,000 crores ఏమో ఈ మార్కెట్ నుంచి నిన్న ఒక నెలలో తీసుకుని వెళ్ళారు. $10 బిలియన్, $14 బిలియన్ దగ్గరికి వెళ్తూనే ఉంది. లాస్ట్ మంత్ చూసామంటే $14 బిలియన్ నిన్న పైనకి వెళ్ళింది. గవర్నమెంట్ సాక్స్ మార్చి చెప్తున్నారు. ముందు చెప్పేది 7,000, 8,000 అని చెప్పి ఇప్పుడు ఏమో ఇప్పుడు $5,400 వెళ్తుందని చెప్తా. ఏంటి అవుతుందో నాకు తెలియదు. వాడిది బెట్టే ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్లో చాలా క్రాష్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈసీ మీకు చెప్తున్నట్టుగా ఈటీఎఫ్లోనేమో 50% ఫ్యూచర్స్తో చేయొచ్చు. ట్రాకింగ్ ఎర్రర్ వస్తుంది. దీనివల్ల ఈటీఎఫ్లో చాలామంది పరుగుని వెళ్ళిపోయారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇంట్లో 2026లోనే 27% తగ్గింది. ప్రజలేమో సేఫర్ అసెట్కి వెళ్ళిపోతున్నారు. ఓకే. తర్వాత E20 ఇథనాయిల్ ఫ్యూల్ వేస్తారంటే ఎవరు కొనడం లేదు.
ఓకే. ఇథనాల్ చేస్తుంటే ఇంజిన్ ఓడుతున్నది. ఇది కంపల్సరీ చేయాలండి. ఇది కంపల్సరీ చేయాలని గడ్కరీ చెప్తున్నారు. ఇవాళ ఇంప్లిమెంట్ చేసేసారు. 70% వెహికలేమో ఓకే. ఇథనాల్ బండి ఫ్యూయల్‌ని యూజ్ చేయడం అవ్వదు. ఓకే. మీ అందరూ పీక్ పెట్రోల్ కొనాలని మోడీజీ అనుకుంటున్నారు. అదవుతుంది రూ. 108. ఎన్‌సోక్లైన్‌లో అయితే ఇండియా టాప్ ప్లస్ ప్లేయర్ అయిపోయారు. ఓకే. ఓకే. స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రాదని అక్కడ నుంచి వదిలేశారు. మనోళ్ళేమో ఇక్కడేమో గిల్లీగా కోట్ చేసి అక్కడేమో డబ్బులు తీసుకున్నారు. ఈ సమయంలో ఈ వార్ వల్ల క్రాస్ సెక్షన్ 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఎక్కడెక్కడ ఈవీ అని ఉందో ఈవీ అంతా భయంకరం పెరిగింది. ఓకే. 88% ఈవీ ప్రైస్ పెరిగింది. ఈవన్ నవ్వు చూసాను టాటా లీడర్ అవుతున్నాడు. కానీ మైనింగ్ లీడర్‌గా ఉన్నారు. ఈ ఆటోమో హై స్పీడ్ దూకెళ్తున్నది. దీంట్లో బజాజ్, టీవీఎస్, మహీంద్రాని పోటీ చేసుకొని ఉన్నారు. కాలేజీలు అన్ని దగ్గర నుంచి క్లోజ్ చేసి తాళా వేశారంట. ఓకే. ఇది నేను చెప్పాను అందరూ ఇది కాదు అని చెప్పారు. ఓకే. ఇది నేషనల్ వైడ్ కాలేజ్ క్లోజ్ చేశారు. స్కూల్ కూడా క్లోజ్ చేసేశారు. ఎందుకంటే సిలిండర్ లేదు గ్యాస్‌లోనే. ఓకే. నువ్వే రేట్ తగ్గిస్తావా? నా వల్ల కూడా ఓకే. నీ వల్ల నీకన్నా నేను చీప్‌కి ఇస్తాం. మీకు ఇంకా ఎక్కువ చీప్‌కి ఇస్తాం. కరోనా రెమెడీస్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఒకాడిన్ అని ఒక యాంటీసెప్టిక్ లిక్విడ్‌ని రెడీ అవుతున్న పోర్ట్‌ఫోలియో కొనేసారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ పడింది. అప్ సైడ్ ఉందని మనం చెప్పాము. ఇప్పుడు గిల్లీలో ఇవాళ 7% పెరిగింది. ఐడియా నా గవర్నమెంట్ ఏం చూస్తుందంటే ఐడిఎఫ్‌సి కోతకు అన్ని స్కామ్ ఉంది. ఇలా స్కామ్ ఉంది. ఆ స్కామ్ ఎలాగొచ్చింది? సిబిఐ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చూస్తున్నారు. వేదాంత ఏమో డాన్స్ ఆడి అంతా ఏప్రిల్ 1 చెప్పి ఇప్పుడు జూన్ 30 చేసేసారు. మ్యాగ్నమ్ అని వాళ్ళు ఫ్లోట్ చేసిన కంపెనీ క్వాలిటీ వాల్ట్ ఐస్ క్రీము ఇంకా మిగతా డెజర్ట్ ప్రొడక్ట్స్ హిందుస్థాన్ లివర్ తీసుకున్నది ఇండియాలోనే మిగతా ఊర్లోనే ఫుడ్ బిజినెస్ వేరేగా సపరేట్ చేస్తారు. ఇండియాలోనే అంతా మనం చేయమని చెప్తున్నారు. ఇవాళ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వస్తున్నది. దీని తర్వాత ఆర్బీఐ ఏం చేశారంటే ఈ బ్రోకర్‌కి లోన్ ఇవ్వకూడదు, ప్రొప్రైటరీ అకౌంట్ యూజ్ చేయకూడదు అని బ్రోకర్ అని చెప్తున్నారు. అది 3 మంత్స్‌లో ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు. మనం అజాగ్రత్త వస్తువులకు ఎవరో దోస్తున్నారు. వాళ్ళందరూ పొజిషన్ అంతా సెటిల్ చేసిన తర్వాత చెయ్యొచ్చు అలాగని చెప్పేశారు. జూలై 1 వరకు టైం ఇచ్చారు. మన ఊళ్ళో సత్య ఏజెన్సీస్ చౌపల్లో సామాను అమ్మేవారు. కొంచెం స్టాక్ మనిషి అప్పంతా తెచ్చేసి సౌకర్యంగా ఉన్నానని చెప్తున్నారు. ఇప్పుడేమో 600 కోట్లకి ఐపీఓ పేపర్ పెట్టారు. ఇవాళ మార్నింగ్ ఐటీలోని వేసినప్పుడు గుడ్ న్యూస్. మార్నింగ్లో 6 గంటలకి యూఆర్ ఫైర్డ్ అంచే ఇండియాలోని 12,000 మందికి చెప్పారు. వీళ్ళందరూ లక్షల్లో కోట్లలోని చేతిని తీసుకున్నారు. బఫెట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడైతే గేట్స్ ఏమో ఎఫ్సిని చూసి నా తన ఫ్రెండ్ అని చెప్పారు. అప్పుడే మాట్లాడడం లేదు. అప్పటికి ఆ రోజు నేను మాట్లాడలేదు. అదేం చేశానంటే నాకు సూపీనియర్ చేసి నాకు విట్నెస్ చేయమంటారు చెప్పేశారు. బఫెట్ ఏం చెప్తున్నారంటే ఫైనాన్స్ సిస్టమ్ అమెరికాలో ఫెజైల్‌గా ఉంది. బ్యాంకింగ్ సిస్టమ్ రిస్క్ ఎక్కువగా ఉందని ప్రకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ మార్కెట్ అంతా ఉంది కానీ క్లోజ్ కాదు. సెటిల్మెంట్ రేపే. దానివల్ల వెయిట్ చేసి చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. మార్కెట్ రానవే హై అంతా ఎట్లేదు. మళ్ళీ ఫండమెంటల్ సరిగ్గా లేదు. అది క్యాప్చర్ చేస్తాం. గోల్డ్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. మధ్యలో కొన్ని రోజులు పడతాయి. ఎందుకంటే ట్రంప్ ఏంటి మాట్లాడుతున్నా ఎవరికి తెలియదు. బాంబు పడిందంటే రేటు తగ్గుతుంది. డెఫినెట్లీ గోల్డ్ కొనండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.